హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు పనసపొట్టు ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టుని 10 నిమిషాలు బాయిల్ చేసి పెట్టుకోవాలి పసుపు వేసుకుని, చింతపండు రసం, ఆవాలు, ఎండుమిరపకాయలు పౌడర్ చేసి పెట్టుకోవాలి, తగినంత సాల్ట్, పసుపు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అల్లం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న తాలింపు వేసుకుందాం. ముందుగా అల్లం వేసుకుందాం, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు, లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే టేస్ట్ ఉండదు అసలు. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాం. చింతపండు కొంచెం దగ్గరగా అయినప్పటికీ మనం ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. తగినంత సాల్ట్, మనం పులిహోర ఎలా అయితే తాలింపు పెట్టుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ అండి ఇది కూడా. అందులో మనం రైస్ వేసుకుంటాం, ఇందులో ఏమో పనసపొట్టు వేసుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది గోదావరి జిల్లాలో ఎక్కువ పెళ్లి శుభకార్యాలకు ఎక్కువ వాడతారు. ఇది బాగా పైకి ఆయిల్ తేలుకునేదాకా మనం దీన్ని కలుపుకుందాం. ఆయిల్ ఎలా బయటకు వచ్చేసి చూసారా, అంటే అయిపోయినట్టు. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పనసపొట్టు ఇందులో వేసుకుని ఉడకబెట్టుకుందాం. మనం 2 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్నాను కదండి నేను ఆవాల పొడి, ఆవాలు, ఎండుమిరపకాయల పొడి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పౌడర్ కలుపుకుందాం. మనం ఆవాల పిండి దీనికి అసలైన టేస్ట్. ఇప్పుడు మనం మూత పెట్టుకుని 1 నిమిషం ఉంచుకుని తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. గుమ్మగుమ్మలాడే గోదావరి పనసపొట్టు ఫ్రై రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు తినిపించండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి.
మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.